మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. జాహ్నవి 6వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఒక్క నిమిషం జాహ్నవికి అతనికి ఏమని సమాధానం చెప్పాలో తోచలేదు. అలాగే చూస్తూ నిలబడిపోయింది. అతను నిలువున మండిపోతున్న క్రోధ జ్వాలలా చూస్తూ ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తూ జాహ్నవి దగ్గరగా వచ్చాడు. చెప్పు, ఇది నిజమేనా? నువ్వు డాక్టర్వా? నన్ను మోసం చేస్తావా? జాహ్నవి అతన్నే చూస్తుంది. అతని కళ్లల్లో క్రోధంతో పాటు గాయపడిన మనసు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. నేనేం చేశాను? నిన్ను నమ్మాను, మనస్ఫూర్తిగా నమ్మాను. వాళ్ళందరిలో నువ్వు వేరనుకున్నాను, నువ్వు దేవతవని అనుకున్నాను. నువ్వు వాళ్లలో ఒకదానివే అన్నమాట. నువ్వు ఇలా నటించటం ఆ ముసలాయన పన్నాగం అన్నమాట. అతను కంపిస్తున్న కంఠంతో అన్నాడు. కాదు అంది జాహ్నవి. షటప్, నువ్వు నాకు సాయం చేస్తున్నట్లు నటించవు. నువ్వు డాక్టర్వి. మీరంతా నా మీద కలిసి ఏం ప్రయోగం చేస్తున్నారు? ఏం పన్నాగం పన్నుతున్నారు? మై గాడ్, మీ చేతుల్లో నుంచి నేను ఎలా బయటపడటం? అతను గబాల్ని అక్కడి నుంచి వెళ్లబోయాడు. జాహ్నవి మనసు అతి వేగంగా ప్రమాదాన్ని పసిగట్టేసింది. క్రింద రాబర్ట్ లేడు, ఇంట్లో ఎవరూ సాయం లేరు. అమ్మో, రాజా పారిపోతే ఇంకేమైనా ఉందా? ఇంక కంటికి కనిపిస్తాడా? శివశంకరం గారికి నేనేమని జవాబు చెప్పాలి? జాహ్నవి ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. గదిలోంచి అతి వేగంగా వెళ్లిపోతున్న రాజాని హఠాత్తుగా నడుం చుట్టూ చేతులు పెనవేసి పట్టుకుంది. ఛీ! అతను ఈడ్చి జాహ్నవి చెంప మీద కొట్టాడు. ఒక క్షణం జాహ్నవికి కళ్ళు గిర్రున తిరిగాయి. తను పడిపోయాననే అనుకుంది. తూలి పడబోయింది. అంతలోనే నిగ్రహించుకుంది. గుమ్మం దాటి వెళ్లబోతున్న అతన్ని బలవంతా ఉపయోగించి లోపలికి లాగింది. అవతలకు తోసింది. గబాల్న తలుపులు గడియవేసి అడ్డంగా నిలబడింది. రాజా అప్పటికే జాహ్నవిని భుజాల మీద చేతుల మీద కొట్టాడు. కాని జాహ్నవి లక్ష్య పెట్టలేదు. నేను వెళ్ళనీయను అరిచేసింది. ఇద్దరూ పెనుగులాడారు. ఆ పెనుగులాటలో జాహ్నవి పట్టుతప్పి క్రింద పడింది. కాని చేతులు మాత్రం రాజా నడుమును పట్టుకొని వదలలేదు. అతను కూడా తూలి జాహ్నవి మీద పడ్డాడు. అతను విడిపించుకోవటానికి ప్రయత్నించాడు. కాని జాహ్నవి వదల్లేదు. అతను కుడి చేత్తో జాహ్నవి జుట్టు పట్టుకొని ఈడ్చి బలంగా కొట్టడానికి విసురుగా ఎడంచే ఎత్తాడు. జాహ్నవి ముఖం తిప్పుకుంటూ నో ప్లీజ్, నేను నిన్ను మోసం చేయలేదు. నీకు సాయపడటానికే ప్రయత్నిస్తున్నాను. నువ్వు నన్ను చంపినా సరే వదలను ఏడుస్తూ అనేసింది. జాహ్నవి తిప్పుకున్న ఆ ముఖం, నీళ్లు తిరిగిన కళ్లతో అన్న ఆ మాటలు అతన్ని ఒక్క క్షణం విచలితుణ్ణి చేసినాయి. ఆ కంఠం అర్థిస్తున్నట్లుగా ఉంది. ఏం చేశాడు తను? అతని మైకం ఒక్కసారిగా వదిలినట్టుగా అయింది. ఆ అమ్మాయి చేతులు అతని నడుము దగ్గర బలంగా పెనవేసుకుని ఉన్నాయి. ఇది గుర్తుకు రాగానే రాజా ముఖంలోకి ఒక్కసారి విద్యుత్ ప్రవహించినట్లుగా అయింది. ఒంట్లో ఉన్న రక్తం అంతా ముఖంలోకి సర్రును పొంగి వచ్చినట్లుగా ఎర్రబడిపోయింది. జాహ్నవి జుట్టుని గుప్పెటితో బలంగా పట్టుకొనున్న అతని కుడిచేయి మెల్లగా సడలిపోయింది. కొట్టడానికి లేచిన ఎడమ చెయ్యి పశ్చాత్తాపంతో సిగ్గుపడిన దానిలా మెల్లగా క్రిందకి దిగిపోయింది. మై గాడ్, ఏం చేశాడు తను? జాహ్నవిని కొట్టాడు. ఆడపిల్లని కొట్టిన ఏ మగాడైనా మృగంతో సమానమే. తనిప్పుడు పశువులాగానే ప్రవర్తించాడు. అతని ఒంటి మీదకి పూర్తిగా తెలివి వచ్చింది. ఐఎమ్ సారీ. అతని పెదవులు అస్పష్టంగా పలికినాయి. జాహ్నవి అతన్నే చూస్తుంది. అతని ముఖంలో వచ్చిన మార్పు అతని మనసుకు తెలిసిన గుర్తింపుని చాటి చెప్తూనే ఉన్నాయి. జాహ్నవి చేతులు కూడా అతని నడుం దగ్గర వదులు అవబోయి మళ్లీ అంతలోనే భయంగా బిగిసినాయి. నేను పారిపోను, నన్ను వదిలే, తగ్గు స్వరంతో అన్నాడు అతను. ఈసారి అతని కంఠంలో కోపం లేదు, ఉద్వేగం ఉంది. ప్రామిస్ అంది జాహ్నవి. ప్రామిస్. అతని గొంతే కాదు, కళ్ళు కూడా వాగ్దానం చేస్తున్నట్లు చూసినాయి. జాహ్నవి అతన్ని వదిలేసింది. అతను లేచాడు. జాహ్నవి లేవబోతుంటే ఒళ్ళు తూలింది. అతని చేయి ఆసరా ఇచ్చి పట్టుకొని ఆపాడు. జాహ్నవి అక్కడే క్రింద కార్పెట్ మీద కూలబడుతూ కళ్ల మీద చేతులుంచుకొని అబ్బా అంది. అతను అక్కడి నుంచి లేచి వెళ్ళాడు. జాహ్నవి లేచి అతని వెంట వెళ్లాలని అనుకుంది. కాని లేవటానికి శక్తి లేని దానిలా కూర్చుండిపోయింది. రాజా 2 నిమిషాల్లో మంచినీళ్ళ గ్లాసుతో తిరిగి వచ్చాడు. జాహ్నవికి అతన్ని చూడగానే సంతోషం కలిగింది. అతను అవకాశం వచ్చినా పారిపోలేదు. జాహ్నవికి ఇచ్చిన మాటకి కట్టుబడ్డాడు. రాజా మంచినీళ్ళు తెచ్చి జాహ్నవి నోటికి పట్టి తాగించాడు. నోరు ఆరిపోయిన జాహ్నవి నీళ్లు గబగబా తాగింది. తర్వాత తలెత్తి అతని వైపు చూస్తూ థ్యాంక్ యూ అంది. జాహ్నవి చెంప మీద అతని చేతి వేళ్ల వాతలు తేలి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ క్షణంలో జాహ్నవి 18 సంవత్సరాల యువతిలా కనిపించింది. అతనికి జాహ్నవిని ఒక్కసారి దగ్గరగా తీసుకొని ఆ వాతలు తేలిన చోట గాఢంగా ముద్దు పెట్టుకొని మనస్ఫూర్తిగా మరోసారి క్షమాపణ చెప్పుకోవాలని అనిపించింది. అతను జాహ్నవికి ఎదురుగా అక్కడే క్రింద కార్పెట్ మీద కూర్చున్నాడు. ఇద్దరు క్షణంసేపు ఒకరినొకరు చూసుకున్నారు.
జాహ్నవి అతన్ని చూస్తూ, నువ్వు రాజావి కాదు, ఆ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది అంది. ఎలా? జాహ్నవి చెప్పబోయి ఆగింది. ముఖంలోకి ఎరుపు రంగు పాకి వచ్చింది. ఏమని చెప్పాలి? అసలు రాజా హోమోసెక్షువల్. అతనికి ఆడపిల్లల్ని ముట్టుకుంటే ఎలాంటి ఉద్రేకం కలగదు. అశోక్ రాజా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ హోమోసెక్షువల్స్. అశోక్ అలా దగ్గరికి వచ్చాడని కోపంతో ఈ రాజా చితకబాదాడు. అంతేకాదు, ఇంత క్రితం నా శరీరానికి నీ శరీరం ఆనినప్పుడు నీలో కలిగిన ప్రకంపన సహజ సిద్ధమైంది. అది హోమోల్లో ఉండదు అని ఆలోచిస్తుంది జాహ్నవి. ఎలా? చెప్పు, రాజా రెట్టించాడు. ఇప్పుడే చెప్పలేను అంది జాహ్నవి. ఎప్పుడు చెప్పగలవు? రుజువు చేయగలిగినప్పుడు. రుజువు చేయగలను అనే నమ్మకం ఉందా? అనుమానంగా అడిగాడు. ఉంది. అతను జాహ్నవినే చూస్తున్నాడు. సన్నగా నాజుగ్గా ఉన్న ఆ శరీరంలో ఎంత బలం ఉంది! అతని నడుము మీద చేతులు ఇంకా బిగిసినట్టే ఉంది. ఆ ఆలోచన రాగానే అతని శరీరంలో మళ్లీ విద్యుత్ తరంగాలు పాకినట్లే అయింది. నేనెందుకు పారిపోలేదో తెలుసా? నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అన్నాడు. జాహ్నవి తెలుసు అన్నట్లు తలూపింది. తర్వాత మెల్లగా అంది, అశోక్ నువ్వు రాజావు కాదని అన్నాడు. నేను రాజాని కాదని మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. మీరెవ్వరూ నా మాట చెవిని పెట్టలేదు. నేను రాజాని కాదని అశోక్ అన్నాడంటే అతని కాళ్ళకి దండం పెట్టి ఉండేవాణ్ణి. నేను రాజాని కాదని ఇప్పటికొక్క మహానుభావుడు ఒప్పుకున్నాడంటే నాకు వెర్రి సంతోషంగా ఉంది. అతను మామూలుగా కూర్చొని మాట్లాడినట్లయితే ఎంతో బాగుండేది. నా మీద వచ్చి పడ్డాడు. నేను ఆడపిల్లని అన్నట్లు చేశాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. అతను కంపరంగా జుగుప్సగా చూపులు తిప్పుకుంటూ అన్నాడు, నువ్వు రాజావి కాకపోతే ఈ ఇంట్లోకి ఎలా వచ్చావు? అదే నాకు తెలియటం లేదు, గుర్తు రావటం లేదు. నేను గుర్తు చేసుకుంటే ఆ రోజు రాత్రి నిద్రపోయాను అంతే. ఎక్కడా? పన్నాలాల ఇంట్లో. అతని అడ్రస్ రాజా చెప్పాడు. వాళ్ళకి నీ సంగతి తెలిస్తే వచ్చి తీసుకువెళ్తారా? తప్పకుండా. అయితే ఉత్తరం రాసివు, నేను పంపిస్తాను. జాహ్నవి లేచి వెళ్లి కాగితం పెన్ను తెచ్చిచ్చింది. అతను రాసిచ్చాడు. అందులో ఇంగ్లీష్లో ఇలా ఉంది, పన్నాలాల్ గారికి. రవి నమస్కరించి రాయినది. నేను మీతో చెప్పకుండా వచ్చినందుకు ఏమీ అనుకోవద్దు. ఇక్కడ హైదరాబాద్లో నేను చిక్కుల్లో పడ్డాను. దయుంచి మీరు వచ్చి నన్ను విడిపించి తీసుకువెళ్లవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అమ్మగారిని అడిగినట్లు చెప్పగలరు. మీరు ఈ ఉత్తరం చూసిన వెంటనే తప్పక వస్తారని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. ఇట్లు మీ విధేయుడు రవి. జాహ్నవి అతని చేతి రాతని పరిశీలనగా చూసింది. అక్షరాలు చాలా నీట్గా, ఎలాంటి తడబాటు లేకుండా రాసినట్లుగా ఉన్నాయి. జాహ్నవి ఉత్తరం మడిచింది. రాజా జాహ్నవిని చూస్తూ అన్నాడు, నాకు త్వరలో శాప విమోచన అవుతుందని ఆశిస్తాను. నా ఆశ కూడా అదే. ఒక్క సందేహం. చెప్పు. అందరూ నన్ను రాజా అంటుంటే నాకు పిచ్చి అని నమ్ముతుంటే మీరు నమ్మడం లేదు. ఎందుకని? జాహ్నవి కాస్త ఆగి ఉత్తరాన్ని మడతలు పెడుతూ విడదీస్తూ అంది, డాక్టర్గా నేను నిన్ను పరీక్ష చేశాను. నా వైద్య శాస్త్రం నీకు పిచ్చి లేదని చెప్పింది. ఎక్కడో ఏదో తిరకాసు ఉంది అనిపించింది. అదేమిటో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. డాక్టర్ని అంటే నువ్వు నా నీడ కూడా చూడవు. అందుకని కానని చెప్పాను. నువ్వు పిచ్చివాడు కాదని నాకు నమ్మకంగా అనిపించింది. అందుకే సాయం చేయాలని అనుకున్నాను. పట్టుబట్టాను. నా మీద ఎందుకింత దయ కలిగింది? అతను ఆర్తిగా అడిగాడు. దయ కాదు. జాహ్నవి చూపులు శూన్యంలో చిక్కుపడినాయి. దయ ఎప్పటికీ కాదు, అది నా కర్తవ్యం. ఎక్కడ మానసికమైన రుగ్మత ఉంటుందో అక్కడ నేను ఉండాలని అనిపిస్తుంది. వాళ్ళకి నేను తోడుగా ఉండి నా చేతనైన సహాయం చేయాలని అనిపిస్తుంది. అందుకే నేను డాక్టర్ని అయ్యాను. మామూలు డాక్టర్ని కాదు, మానసిక వ్యాధి నిపుణురాల్ని. మానసిక రుగ్మత ఉన్న వాళ్ళందరిలో నాకు మా అమ్మ కనిపిస్తుంది. అంటే? అతను చెక్కుతుడైనట్లు చూశాడు. అంటే మా అమ్మ ఈ వ్యాధి వల్లనే చచ్చిపోయింది. జాహ్నవి కంఠం మారిపోయింది. గద్గతికంగా నెమరు వేసుకుంటున్నట్లుగా ఉంది. మా అమ్మ నిజంగా పిచ్చిది కాదు, కానీ పిచ్చిది పిచ్చిది అని వెంటాడింది లోకం. చివరికి ఆవిడ నిజంగానే పిచ్చిదైపోయింది. బావిలో పడి ఆత్మహత్య చేసుకొని మోయలేని బ్రతుకు నుంచి, లోకాన్నించి తనను తాను రక్షించుకుంది. ఆనాడు అమ్మకి నేను ధైర్యం చెప్పలేకపోయాను. ఆవిడ బ్రతుకుతో పోరాడటానికి బలం ఇవ్వలేకపోయాను. అదే నన్ను పీడిస్తుంది. జాహ్నవి మోకాళ్ళ మధ్య తలదించుకుంది. అప్పటికి మీ వయసు ఎంత? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలా? అదెంత వయసని? నిజం చెప్పాలంటే కళ్ళు శాంతం తెరవని పసికూన లాంటి వయసు. పసి వయసా? నేనెప్పుడూ వయసుకు మించే ఎదిగాను. అమ్మని క్రూరమైన ఈ లోకం నుంచి రక్షించలేకపోయానే అనిపిస్తుంది. సుఖంగా ఉన్నప్పుడు మనిషి తెలివిగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ బాధలున్నప్పుడు తెలివిగా ఉండాలి. లేకపోతే బ్రతుకు ఇంకా ఇంకా నరకం అవుతుంది. మీ అమ్మ ఎలా పోయారు? అతను అడిగాడు. జాహ్నవి చెప్పటం ప్రారంభించింది. మాది పల్లెటూరు. మా నాన్న పంచాయతీ గుమస్తాగా పనిచేసేవాడు. మా నాన్న తండ్రి ఈ రంగనాథం బాబాయ్ తండ్రి అన్నదమ్ములు. వరుసకి కాస్త దూరపు అన్నదమ్ములైనా ఇద్దరు ఒకరంటే ఒకరు చాలా ఆపేక్షగా ఉండేవారు. రంగనాథం బాబాయ్ ఎప్పుడైనా సెలవులకి మా ఊరు వచ్చినప్పుడు నన్ను చూసి ముచ్చటపడి, జాను నా దగ్గరికి పంపేరా,
నేను దీన్ని డాక్టర్ చదివిస్తాను అనేవాడు. అలాగే తీసుకువెళ్ళు అనేవాడు నాన్న. మా నాన్నకి పేకాట వ్యసనం ఉంది. పేకాటలో కూర్చుంటే ఆయనకు తెల్లవార్లు ప్రొద్దుగూకటం తెలిసేది కాదుట. మా నాయనమ్మ ఉండేది. ఆవిడ చాలా గయ్యాళి. మా అత్తయ్య ఒక ఆమెని భర్త వదిలేశాడు. ఆవిడ మా నాన్న దగ్గరే ఉండేది. మా అమ్మ చాలా అమాయకురాలు. తన ఇంట్లో వచ్చి ఉండి అత్తగారు ఆడబడుచు పెత్తనం వెలిగిస్తూ ఉంటే ఎదిరించడం చేతకాని మనిషి. మా నాన్నకి మా నాయనమ్మ అంటే చాలా భయం. ఆవిడ ఎదురుగా ఉంటే నన్ను ముద్దు చేసేవాడే కాదు, మా అమ్మతో మాట్లాడేవాడే కాదు. రంగనాథం బాబాయ్ వచ్చినప్పుడు నన్ను ముద్దు చేయటం చూసి నాయనమ్మ ఆయన వెళ్ళిపోగానే, ఓ ఎబ్బో, ఈ బస్తీ వాళ్ళంతా ఇంతే, లేని ప్రేమలు ఒలకబోస్తారు, ఆ మాత్రం గ్రహించలేని తెలివి తక్క సన్యాసులు అనుకుంటున్నారు కాబోలు అంటూ ఈసడించేది. నాన్న బాగా అప్పుల పాలయ్యాడు. చివరికి ఒక రోజున చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. తన కోసం వెతకవద్దని, తాను సన్యాసుల్లో కలిసిపోతున్నానని ఉత్తరం రాశాడు. అది చూసి అమ్మ గొల్లును ఏడ్చింది. నాయనమ్మ ఎరుగుకు పొరుగుకి నాన్న అప్పుల పాలు మూలంగా పారిపోయాడని చెప్పకుండా తెలివి తక్కువ మొద్దు అయినా మా అమ్మ అంటే సుఖం లేక అలా వెళ్ళిపోయాడని ప్రచారం చేసింది. అమాయకురాలైన మా అమ్మ అది నిజమేననుకొని ఏడ్చేది. నాన్న వెళ్ళిపోయాడు. ఇంట్లో జరుగుపాటు పోయింది. రోజంతా చాకరీ చేస్తున్న అమ్మని అత్తయ్య నాయనమ్మ దేనికో దానికి తిడుతూనే ఉండేవారు. ఒకసారి నేను ఎదురు తిరిగి, మా అమ్మని ఎందుకు తిడతావు అంటే మా నాయనమ్మ నన్ను చావబాదింది. ఆ రోజంతా నాకు అన్నం పెట్టకుండా మార్చి చంపింది. అమ్మ నాన్న వదిలి వెళ్ళిపోయాడనే దిగులతో చిక్కి శల్యం అయింది. సరిగ్గా తలదూకునేది కాదు. చీర చిరిగినా కుట్టుకుందామని అనుకునేది కాదు. చిక్కిపోయి చిరిగిన బట్టలతో సరిగ్గా తలదూకొని అమ్మని అత్తయ్య పిచ్చిది అంటూ హేళన చేసేది. నాన్న వెళ్ళిపోయాడని తెలిసి రంగనాథం బాబాయ్ వచ్చాడు. అమ్మను నన్ను వచ్చి తన దగ్గర ఉండమని అన్నారు. వరలక్ష్మి పిన్ని నన్ను చూసి ముచ్చట పడేది. ఆవిడకి ఇక పిల్లలు పుట్టరట. అందుకే గోపితో పాటు నన్ను పెంచుకుంటాననేది. కానీ మా బామ్మ ససేమిరా ఒప్పుకోలేదు. గతి లేకపోతే మాడి చేస్తాం గాని మా పిల్లని ఇంకోళ్ళకి ఇంటికి పంపం అంది అతిశయంగా. రంగనాథం బాబాయ్ వెళ్ళిపోయారు. అమ్మని అత్తయ్య బామ్మ పిచ్చిది పిచ్చిది అంటుంటే ఇరుగు పొరుగు కూడా అనసాగారు. ఒకసారి అమ్మ పక్కింటి ఆవు దూడొచ్చి బీరపాదు తినేస్తుందని కొడితే పిచ్చి మాలోకం కాబట్టి దూడను కొట్టిందని ఇరుగు పొరుగు వారు అమ్మని కొట్టడానికి సిద్ధమయ్యారు. కొంతమంది ఆవిడ్ని పిచ్చాసుపత్రికి పంపేయమన్నారు. ఆ రాత్రి అమ్మ నన్ను కౌగిలించుకొని ఏడ్చింది. నేను ఆవిడ్ని ఓదార్చాను. నువ్వు పిచ్చిదాన్ని కాదమ్మా, అత్తయ్యకి బామ్మకే పిచ్చి అని నేను అంటే ఆవిడ నన్ను పట్టుకొని ఒక్కసారిగా ఏడ్చేసింది. అమ్మని గదిలో పడేసి తాళం వేశారు. గాలి వెలుతురు లేని గది అది. నేను అమ్మ దగ్గరే పడుకుంటానంటే నిద్రలో నేను చంపేస్తుంది అంటూ నన్ను యువతలకి లాగి అమ్మ గది తాళం వేసేవారు. అమ్మ నన్ను దగ్గరికి పంపమని బామ్మని అత్తయ్యని ఎంతో వేడుకునేది. కానీ వాళ్ళు పంపించేవారు కాదు. నేను ఎదురు తిరిగితే నన్ను 2 బాధింది. అమ్మ నన్ను కొట్టవద్దని ఏడ్చేది. ఆ విధంగా నాన్న ఇల్లు వదిలిపోవటం, బామ్మ అత్తయ్యల పెత్తనం, ఇంట్లో దరిద్రం ఇవన్నీ అమ్మని మానసికంగా చిత్రవద చేయసాగినాయి. అమ్మ ఎన్నో రోజులు ఎంతో సహనం పట్టింది. కానీ ఆ సహనం విచ్ఛిన్నం అయిపోసాగింది. రాను రాను ఆవిడికి నిజంగానే మతి చలించసాగింది. అనవసరంగా నవ్వటం, అనవసరంగా ఏడవటం, అందరినీ తిట్టడం ప్రారంభించింది. నన్ను గుర్తుపట్టడం మానేసింది. ఒక్కోసారి ఆ పిచ్చి లేనప్పుడు నన్ను దగ్గరికి తీసుకొని ఏడ్చేది. నన్ను రంగనాథం బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోమ్మనేది. చివరికి అమ్మ ఒక రోజున మందు ఇచ్చే ఆచార్ గారితో మాట్లాడిందని అత్తయ్య బామ్మ బాగా తిట్టారు. ఈ పిచ్చంతా ఒక నాటకం అని, ఆయనతో సంబంధం ఉందని వాదించారు. అమ్మ ఆ అపవాద్ భరించలేకపోయింది. లోకానికి ఎదురు తిరిగి మొండిగా బ్రతికే సాహసం అమ్మకి లేవు. అమ్మకి మళ్లీ మతి చాంచల్యం వచ్చింది. ఒకరోజు తెల్లవారుజామున బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రాత్రి వేళ ఎప్పుడు పడిందో మాకు తెలీదు. తెల్లవారేసరికి బావిలో శవం తేలుతుంది. అమ్మ శవం పైకి తీశారు. నాకు ఆ క్షణం మా అత్తయ్యని బామ్మని మీద పడి పీకి చంపాలన్నంత కోపం వచ్చింది. కానీ బామ్మ అంటే భయం. బిక్కమోహంతో నిలబడ్డాను. అమ్మని తీసుకువెళ్లి దహనం చేశారు. నేను హఠాత్తుగా ఒంటరిదాన్ని అయిపోయాను. బామ్మ నా దగ్గరికి వచ్చి గద్దింపుగా నాకేదో చెప్పబోయింది. అక్కడున్న గ్లాస్ తీసి ఆవిడ మీదకి విసిరి కొట్టాను. బామ్మ కన్నుకి తగిలింది. ఆవిడ లబోదిబోమని అరిచింది. 4 పోగయ్యారు. నాకు కూడా మా అమ్మకిలాగా పిచ్చి ఉందని నిర్ధారణ చేశారు. బామ్మ వైద్యుడిని పిలిపించింది. నా బారెడు జర కత్తిరించి నాకు గుండు చేయించారు. ఆ క్షణంలో నేను నిజంగానే పిచ్చి పట్టిన దానిలా అయ్యాను. బామ్మని అత్తయ్యని అందరినీ కరిచాను. నన్ను పిచ్చాసుపత్రికి పంపించాలని అనుకున్నారు. రంగనాథం బాబాయ్ అమ్మ పోయిందని చూడ్డానికి వచ్చాడు. నేను ఆయన్ని కౌగిలించుకొని ఏడ్చేశాను. ఆయన బామ్మతో పోట్లాడి నన్ను ఆయన వెంట హైదరాబాద్కి తీసుకొచ్చారు. బామ్మ బాబాయ్ మీద కేసు పెట్టింది. రంగనాథం బాబాయ్ అమ్మ వ్రాసిన ఉత్తరం కోర్టు వారికి చూపించారు. కోర్టు బాబాయ్ నన్ను ఉంచుకోవటానికి అనుమతి ఇచ్చింది. ఆ విధంగా దేవుడి లాంటి బాబాయ్ పుణ్యమా అని పిచ్చాసుపత్రిలోనో
ఏ రోడ్డు మీదో అంతం కావాల్సిన నా జీవితం ఒక తీరానికి వచ్చింది. నేను ఇక్కడ ఉండి చదువుకోసాగాను. మంచి మార్కులు తెచ్చుకునేదాన్ని, ఫస్ట్ వచ్చేదాన్ని. బాబాయ్ నన్ను డాక్టర్ చదివించారు. ఎంబీబీఎస్ పూర్తవగానే నేను సైకియాట్రీ చదువుతానని చెప్పాను. బాబాయ్ కాదనలేదు. లండన్లో సీట్కి అప్లై చేశాను, వచ్చింది. నేను బాబాయ్ దగ్గర సుఖంగా ఉన్నా పీడకల లాంటి నా చిన్నతనం నేను మర్చిపోలేకపోయాను. పిచ్చివాళ్లను చూస్తే నాకు అపరిమితమైన జాలి వేస్తుండేది. 190 కేసుల్లో పిచ్చి అనేది స్వతహాగా వచ్చిన వ్యాధి కంటే పరిస్థితుల మూలంగా ఏర్పడిన జబ్బే ఎక్కువ. ఆధునిక యుగం మనిషికి నచ్చిన ఎన్నో సౌఖ్యాలు ఇచ్చింది. వాటి ప్రతిఫలంగా అతని శాంతిని బలి కోరుతుంది. ఈనాడు మనిషి జీవితంలో సుఖపడటానికి అవకాశాలు ఎన్ని ఉన్నా జీవన పద్ధతిలో వేగం పెరగటం వల్ల మనిషి మానసికంగా అనేక రకాల ఒత్తిడికి గురవుతున్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి దేనికో దానికి ఆతృతే. తనకి తెలియకుండానే తన నరాల మీద అమితమైన ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇదివరకులా మనిషి ఈ యుగంలో నిరాడంబరంగా ఉండలేకపోతున్నాడు. ఇప్పటి మనిషికి ఆడంబరాలు, అతిశయం, అహం ఎక్కువ. ఇవే అతన్ని అధపాతాళానికి లాగేస్తున్నాయి. ఉదాహరణకి దినమంతా కష్టపడి డబ్బు సంపాదించిన మనిషికి దాన్ని అనుభవించే తీరిక ఎక్కడుంది? ప్రతి వాళ్ళకి సుఖపడలేకపోతున్నామనే ఆతృత, ఎదుటివారి కంటే గొప్పగా బతకాలనే ఆరాటం, ముఖ్యంగా అందరికంటే ఎక్కువగా డబ్బు సంపాదించాలి అనే తపన. ఎక్కడో ఒక చోట ప్రతి మనిషికి ఆశాభంగం, అసంతృప్తి ఎదురవుతున్నాయి. వీటి ఒత్తిడి తట్టుకోవాలంటే చాలా దృఢమైన మనస్తత్వం కలవారై ఉండాలి. అది ఇప్పటి వారిలో శూన్యం అనే చెప్పాలి. నిన్ను మొదట చూస్తే జాలేసింది. నీలో ఏదో ఘర్షణ ఉందనిపించింది. ఆ ఘర్షణలోంచి నిన్ను బయటికి లాగాలని, నీకు సాయం చేయాలని అనుకున్నాను. నీ రిపోర్ట్ చూస్తే నువ్వు మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నట్లు అనిపించింది. మరి నువ్వు దేనికోసం ఈ యాతన పడుతున్నావు? మా అమ్మలాగానే చెప్పలేనిది ఏదైనా నీ జీవితంలో ఉందా? నాకు తెలిసిన పరిధిలో మా అమ్మలాగా ఇంకొక వ్యక్తి అలాంటి దురదృష్టానికి బలి కాకూడదు. నువ్వు మా అమ్మలాగా అవ్వకూడదు. ఇదే నాకు మరీ అనిపించింది. అందుకే నీకు సాయపడటానికి తాపత్రయపడ్డాను. నిన్ను ఈ వలయంలోంచి బయటికి లాగాలనే ధ్యాస తప్ప నాలో ఇంకే స్వార్థమూ లేదు. ఇది నిజం. జాహ్నవి చెప్పటం ముగించింది. రాజా జాహ్నవిని చూస్తున్నాడు. జాహ్నవి కళ్ళు తుడుచుకుంది. తల్లిని గురించి చెప్తుంటే ఆ ముఖంలో బాధ, ఆవేశం, నిస్సహాయత, దిగులు, ఎన్నెన్ని భావాలు మేఘమాలిగల్లా పరుగులు తీయటం అతను చూస్తూనే ఉన్నాడు. జాహ్నవి చెప్తుండగానే అతను ఎప్పుడు జాహ్నవి చేతిని పట్టుకున్నాడో తెలియదు. జాహ్నవి చేయి అతని 2 చేతుల్లోనూ ఉంది. జాహ్నవి చెప్పటం ముగించగానే అతను జాహ్నవి చేతిని తన నుదురికి తాకించుకొని వదిలేస్తూ, క్షమించాలి, నేను తొందరపడి మాట్లాడిన ప్రతి మాటని వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు. జాహ్నవి ఉలికి పడినట్లుగా చూసింది. టైం 6 గంటలు కావస్తుంది. అక్కడ అంతా చీకటి ఆవరించుకుంటుంది. 1 నిమిషం అంటూ జాహ్నవి లేచి వెళ్లి లైట్లు వేసింది. క్రింద కార్పెట్ మీద కూర్చొని సోఫాకి ఆనుకొని ఉన్న రాజా జాహ్నవిని చూస్తున్నాడు. బాప్రే, పిన్ని బాబాయ్ వస్తారు, ఇల్లంతా ఎలా ఉందో అంటూ సర్దసాగింది. రాజా లేచి వచ్చాడు. కుర్చీలు సరిచేయటంలో, పగిలిన గాజు ముక్కలు ఎత్తి ఇవ్వటంలో తాను కూడా జాహ్నవికి సహాయం చేశాడు. ఇల్లంతా 10 నిమిషాల్లో శుభ్రం అయింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. జాహ్నవి వెళ్లి తలుపులు తీసింది. ఎదురుగా రాబర్ట్ కనిపించాడు. రాజా వస్తున్నాడు పద అంది. రాబర్ట్ క్రిందకు వెళ్ళిపోయాడు. జాహ్నవి లోపలికి వచ్చింది. రాజా అక్కడ కూర్చుని ఉన్నాడు. ఎవరు వచ్చింది అన్నాడు. రాబర్ట్. అతను నిట్టూర్చాడు. వెళ్లాల్సిందేగా అన్నాడు. జాహ్నవి తల ఊపింది. అతను లేచాడు. మీ పిన్ని బాబాయ్ ఎప్పుడు వస్తారు అన్నాడు. తెలీదు, పొద్దుపోతుందేమో. వాళ్ళని ఒకసారి చూడాలనిపిస్తుంది. వాళ్ళలాంటి దయామయులు ఉండబట్టే ఇంకా ఈ ప్రపంచంలో మంచి అనేది బ్రతకగలుగుతుందేమో. అతను వెళ్ళటానికి లేచాడు. వెళ్లబోతూ ఆగాడు. నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? డాక్టర్ అనా, జాహ్నవి అనా? జాను అని పిలవండి, దగ్గర వాళ్ళంతా అలాగే పిలుస్తారు అంది. ఆ మాట వినగానే అతని కళ్లల్లోకి కాంతి వచ్చింది. థ్యాంక్ యూ అన్నాడు. జాహ్నవి అతన్ని క్రింద వరకు వచ్చి దింపింది. కారులో కూర్చున్న అతను జాహ్నవిని వదల్లేనట్లు చూశాడు. గుడ్ నైట్ అంది జాహ్నవి. గుడ్ నైట్. కాస్త ఆగి గుడ్ నైట్ అన్నాడు. జాహ్నవి కారు డోర్ వేసింది. కారు వెళ్ళిపోయింది. జాహ్నవి లిఫ్ట్లో పైకి వస్తుంటే మనసంతా రకరకాల ఆలోచన ఆటుపోట్లకి గురవుతున్నట్లుగా ఉంది. ఇతను రాజా కాదు అని తెలిసిపోతుంది. ఆ ఆలోచనని రుజువులతో సహా నిర్ధారణ చేసుకోవాలి. ఇతను రాజా కాకపోతే అసలు రాజా ఏమైనట్లు? జాహ్నవికి తెలియని ఊబిలో దిగిపోతున్న అనుభూతి కలగసాగింది. భారంగా పైకొచ్చింది. జాహ్నవి, అశోక్ టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. వారి మధ్యగా ఉన్న ఆ టేబుల్ మీద రాజా, అశోక్ కలిసి ఉన్న ఫోటోలున్నాయి. ఉత్తరాలు ఉన్నాయి. రాజా అశోక్కి పంపించిన గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి. ఆమె వాటిని వరుసగా ఒక్కొక్కటి అతి జాగ్రత్తగా తీసి పరిశీలనగా చూడసాగింది. వాటిని ఎన్నుకోవటంలో, ఆ మాటల అర్థాన్ని తెలియచేయటంలో ప్రేమికుల మధ్య ఉండే అనురాగం తెలుస్తుంది. అశోక్ ప్రభావం రాజా మీద చాలా ఉన్నట్లు ఆ ఉత్తరాలు తెలియజేస్తున్నాయి.
రాజా యథాలాపంగా రాసిన చిన్న చీటీని కూడా అశోక్ ప్రాణప్రదంగా దాచుకున్నాడు. దాన్ని బట్టి అశోక్కి కూడా రాజా అంటే ఎంత ప్రాణమో తెలుస్తుంది. రాజా మెడ్రాస్ వెళ్ళినప్పుడు తండ్రికి ఈ విషయం తెలియకుండా దాచడానికి తను ఎంత శ్రమకు గురవుతున్నాడో తెలియచేసే ఉత్తరం వచ్చింది. తండ్రితో వేరే ఊరు వెళ్లే రాజా రోజు ఒక ఉత్తరం అశోక్కి తప్పకుండా రాసేవాడు. వీలైనప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉండేవాడు. రాజా మెడ్రాస్ నుండి అశోక్కి రాసిన ఉత్తరంలో ఇలా ఉంది: డియర్ అశోక్, నిన్న నేను రాసిన ఉత్తరం అందిందనే అనుకుంటున్నాను. నాకైతే నిన్ను చూడక కొన్ని యుగాలైనట్లుగా ఉంది. డాడీ ఇప్పుడిప్పుడే ఇక్కడి నుంచి వచ్చేట్లు లేరు. ఆయన నన్ను వదిలి ఉండలేరు. నేను వెళ్ళిపోతాను అన్నా వినరు. అసలు నేను ఆయన ఎదురుగా నోరు తెరిచి చెప్పను కూడా చెప్పలేను అశోక్. ఒక్కోసారి ఆలోచిస్తే ఇలా ఎన్నాళ్ళు అనిపిస్తుంది. డాడీ నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రంగనాథం అంకుల్ గారి అమ్మాయి జాహ్నవి యూకే నుండి వచ్చేస్తుందట. ఇక్కడే సెటిల్ అవుతుందట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా మంచిదట, సమర్థురాలట. నా ఆస్తిపాస్తుల్ని నన్ను చూడగలిగిన వ్యక్తి అలాంటి అమ్మాయి అయి ఉండాలట. డాడీకి నేనేమీ సమాధానం చెప్పలేదు. అశోక్, ఒక్కొక్కసారి డాడీకి నేను హోమోసెక్షువల్ అని, నీతో శారీరకమైన సంపర్కం ఉందని, ఏ ఆడపిల్ల నాకు ఇష్టం కలుగజేయదని చెప్పేయాలని ఎంతగానో అనిపిస్తుంది. కానీ ఆయన ఈ సంగతి విని భరించగలరా? అదే భయంగా ఉంది. అశోక్, ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది ఇద్దరు వ్యక్తులు. ఆ వ్యక్తులు డాడీ, నువ్వు. ఈ ఇద్దరు నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనిపిస్తుంది. ఒక్కోసారి డాడీని మోసం చేస్తున్నానా అని కుమిలిపోతుంటాను. అప్పుడు నువ్వు చెప్పిన ధైర్యవచనాలు గుర్తు చేసుకుంటుంటాను. నువ్వేమన్నావు? ఇందులో తప్పేమీ లేదు. అసలు మనం ఏ పని చేసినా తప్పు అని భావించకూడదు. అలా తప్పు అని మనం అనుకుంటే అప్పుడే మనం నరకం మన చుట్టూ సృష్టించుకున్నాం అన్నమాట. మనం ఆజ్ఞాపించినట్లు మనసు తల వంచాలి, కానీ మనసు చెప్పినట్లు మనం వినకూడదు అంటావు. అది ఎంతో నిజం అనిపిస్తుంది. అశోక్, డాడీ ఎందుకో గాని దాదాపు 4 రోజుల నుంచి నాతో చాలా ముభావంగా ఉంటున్నారు. రోజు ఉదయం నేను స్వయంగా కాఫీ ఇస్తే గానీ తాగేవారు కాదు కదా. ఒకవేళ ఎప్పుడైనా నేను ఆలస్యంగా లేస్తే ఏ పేపర్ చదువుకుంటూనో అలాగే కూర్చునేవారు. నేను ఆలస్యంగా లేచినందుకు సిగ్గుపడి, డాడీ తాగకపోయారా అని అంటే, నువ్వు ఇవ్వని కాఫీ కాఫీలాగానే ఉండదు, అందువల్ల తాగి ఏం ప్రయోజనం అని నవ్వుతూ అనేవారు. అలాంటిది ఇప్పుడు కాఫీ తనంతటి తానే కలుపుకుంటున్నారు, తాగేస్తున్నారు. రోజు ఏదో ఒక వంక చెప్తున్నారు. నిన్న ఉదయం డాడీ కాఫీ కలుపుకుంటుంటే నేను వెళ్ళి చేయి పట్టి ఆపేశాను. నేనే స్వయంగా కల్పించాను, కానీ ఆయన తాగలేదు. పంచదార ఎక్కువైందని పారబోసి లేచి వెళ్ళిపోయారు. నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను భిన్నుణ్ణి అయినట్లు చాలాసేపు అలాగే కూర్చుండిపోయాను. అసలు ఆయన ఎందుకు అలా అయ్యారు? కారణం ఏమిటి? మన ఇద్దరి శారీరక సంబంధం ఉన్నట్లు ఆయనకు తెలిసిందా? అది నన్ను అడగలేకపోతున్నారా? నాకు చాలా భయంగా ఉంది అశోక్. డాడీ ఎప్పుడు ఇలా చేయగా నేను ఎరగను. ఆయన ప్రేమ వర్షించే కళ్ళు తిరస్కారంగా చూస్తున్నాయి. ఇది నేను భరించలేకపోతున్నాను. ఈరోజు ఉదయం ఏం చేశానో తెలుసా? బ్రేక్ఫాస్ట్ దగ్గర కావాలని యాపిల్ కోస్తూ చాకుతో నా చేయి కోసుకున్నాను. బొటా రక్తం కారింది. బాధ అనిపించినా దానికంటే ఎక్కువగా నటిస్తూ చేయి పట్టుకొని విలవిల్లాడాను. కానీ డాడీ కించిత్తు కూడా చలించలేదు. ఆ రక్తం ఏదో అద్భుతమైన విషయంలా దాని వంక తేరిపార చూస్తూ కూర్చుండిపోయారు. రాబర్ట్ పరిగెత్తుకొచ్చి నా చేయి కట్టుకట్టాడు. ఇంతలో ఫోన్ వస్తే ఆయన లేచి వెళ్ళిపోయారు. కనీసం గాయం ఎంత లోతుకి దిగిందో కూడా చూడలేదు. నేను నిశ్చేష్టున్న అయ్యాను. మా డాడీ అయినా అయినా లేక ఇంకెవరైనా వ్యక్తా అనిపించింది. ఈ మధ్యాహ్నం కావాలని అన్నం తినడం మానేసి నా గదిలో కూర్చున్నాను. ఆయన బిజినెస్ మీటింగ్కి వెళ్ళి వచ్చారు. కనీసం రాజా ఏడి అని కూడా అడగలేదు. తను భోజనం చేసి వచ్చానని చెప్పారంతే. నా గదిలోకి రాలేదు, నన్ను పలకరించలేదు. ఆయన వస్తారని, ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్న నేను పాతాళంలోకి పడిపోయినట్లు అయ్యాను. డాడీ ఎందుకు ఇలా అయ్యారు? ఈ తిరస్కారం ఏమిటి? నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను పిలిచి చెడామడా తిట్టవచ్చునే, ఎడాపెడా 2 కొట్టవచ్చునే. ఈ మౌనం ఏమిటి? ఈ నిశ్శబ్దం నన్ను చిత్రవద చేస్తుంది. నేను హోమోసెక్షువల్ని అని డాడీకి తెలిసిపోయిందా? నేను ఆయనకి క్షమాపణ చెప్పైనా, డాడీ ఈ ఒక్క విషయంలో నన్ను మన్నించండి అని అడిగైనా? ఇంతకంటే నేను చేసిన పొరపాటు ఇంకేదీ లేదు. ఈ సంగతి నాకు బాగా తెలుసు. అందుకే ధైర్యం చేసి సాయంత్రం ఆయన టీ తాగుతుండగా దగ్గరికి వెళ్ళాను. ఆయన పేపర్ చూస్తూ నన్ను చూసి కూడా చూడనట్లే ఊరుకున్నారు. నాకు ఏడుపు వచ్చేసింది. డాడీ ముందు నేను ఆ క్షణంలో 25 సంవత్సరాల యువకుళ్ళ లేను, 10 సంవత్సరాల వాళ్ళ బేలగా అయ్యాను. ఆయన అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతుంటే నేనే పిలిచాను. ధైర్యం తెచ్చుకొని అడిగేశాను, డాడీ నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? ఆయన మాట్లాడలేదు. ఎందుకలా ఉన్నారు డాడీ అడిగాను. ఆయన ముఖం తిప్పేసుకున్నారు. డాడీ నా వల్ల తప్పు జరిగితే చెప్పండి. నోట్లో మాట శాంతం కాకముందే ఆయన ఇటు తిరిగారు. నా వంక తీక్షణంగా సూటిగా చూశారు. నేను ఆయన కళ్ళలోకి చూశాను. ఆ క్షణం ఎంత భయంకరమైందో తెలుసా? బాప్రే, ఆ చూపు అడవి మంటలా ఉంది. ఆయన కళ్ళల్లో అలాంటి ఎర్రజీరులు నేనెన్నడూ చూడలేదు.
ఆ కళ్ళల్లో కోపం బుసలు కొడుతుంది. జుగుప్స, అసహ్యం తొడికిసలాడుతున్నాయి. ఆ చూపుకే కనుక శక్తి ఉంటే ఆ క్షణంలో నేను నిలువుగా భస్మ అయి ఉండేవాడినేమో. నన్ను ఆయన చూస్తున్నారు. నిజం చెప్పాలంటే నన్ను కూడా చూడటం లేదు. ఆయన చూపులు నాలోకి దూసుకుపోయి అక్కడ ఇంకేదో చూస్తున్నట్లుగా నా మీద ధ్యాస లేనట్టుగా ఉన్నాయి. డాడీ, అస్పష్టంగా అన్నాను. ఆయన ఉలిక్కి పడ్డారు. తల విదిలింపుతో తనను తాను నిలవరించుకున్నారు. ఇంతలో వ్యాపార భాగస్వామి నారాయణమూర్తి బంధువు ఒక ఆయన వచ్చారు. ఆయన మాట వినపడగానే డాడీ మామూలుగా అయ్యారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను నా గదిలోకి తిరిగి వచ్చాను. నా కాళ్ళు గజగజా వణుకుతున్నాయి. నా గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి. డాడీ కళ్ళల్లో అసహ్యం, జుగుప్స నిండిన ఆ చూపుల్ని నేను మర్చిపోలేను. నా కళ్ల ముందు నుంచి ఎంత తోసేద్దాం అనుకున్నా ఆయన ముఖం పోవటం లేదు. ఆ చూపు నన్ను నిర్దయగా, భీకరంగా వెంటాడుతుంది. ఆ క్షణంలో నాకు ఏ సముద్రంలోనో పడి చచ్చిపోవాలనిపించింది. ఎందుకలా అయ్యారు? సందేహం లేదు, డాడీకి నేను నీతో సంబంధం పెట్టుకున్నానని తెలిసిపోయి ఉంటుంది. అశోక్, నేనేం చేయను? నాకు డాడీ అంటే ఎంత ప్రేమో, నువ్వన్నా అంత ప్రేమ. మీ ఇద్దరిలో ఒకరి కోసం ఇంకొకరిని వదులుకోలేని స్థితిలో ఉన్నాను. డాడీకి తెలిస్తే చాలా గొడవ అవుతుంది అని నేను పడిన భయం వృధా కాలేదు. డాడీ నన్ను అసహ్యించుకుంటున్నారు. నా ఆయువు పట్టుకే దెబ్బ తగిలినట్లుగా ఉంది. నేను బ్రతకలేను అనిపిస్తుంది. నాకు ఊరికి వచ్చేయాలనుంది. అశోక్, నీ దగ్గరికి పరిగెత్తుకు రావాలనిపిస్తుంది. నీ చల్లటి చేతుల మధ్య ఒదిగిపోయి నీ గుండెల్లో తలదాచుకుంటే నాకు ఇంత భయం ఉండదేమో. అశోక్, సందేహం లేదు, డాడీకి సంగతి తెలిసే ఉంటుంది. లేకపోతే అంత విపరీతంగా ప్రవర్తించరు. నేను కొద్ది రోజుల పాటు నీకు దూరంగా ఉండిపోయినా నువ్వు ఆశ్చర్యపడవద్దు. నా మీద నమ్మకం ఉంచు. నేను ఎప్పటికీ నీవాడినే. మన ఇద్దరిది పూర్వజన్మ సంబంధంగా భావిస్తాను నేను. అశోక్, నేను ఎలా ప్రవర్తించినా నువ్వు తొందరపడకు. ఆవేశం అసలే తెచ్చుకోకు. మన ఇద్దరు మంచి ఆలోచించే అలా చేస్తున్నానని నా మీద నమ్మకం పెట్టుకో. మన ప్రేమకి పట్టిన ఆ గ్రహణం అతి తొందరలోనే విడిపోతుందని నమ్ముతున్నాను. నన్ను అర్థం చేసుకో. అశోక్, ప్లీజ్, నేను నీకు ఉత్తరాలు రాయలేకపోయినా ఏమీ అనుకోవద్దు. ఐ లవ్ యూ అశోక్, ఐ లవ్ యూ. నువ్వే నాకు అండ, నా మనోబలం అనుకుంటున్నాను. ప్రేమికులకు పరీక్షలు రావాలి. వాటిల్లో నెగ్గితేనే అది నిజమైన ప్రేమ. ఇది మన పట్ల ప్రేమకి పరీక్ష అని అనుకుంటున్నాను. ఇట్లు నీ ప్రాణంలో ప్రాణం అని గాఢంగా నమ్ముతున్న నీ రాజా. జాహ్నవి ఆ ఉత్తరం 1కి 2 సార్లు చదివింది. అశోక్ లేచి అటు ఇటు తిరుగుతూ అన్నాడు, రాజాకి ఈ ఉత్తరం రాసిన తర్వాత ఏదో అయింది. అది ఏం జరిగి ఉంటుంది అనే సంగతి తెలియటం లేదు. ఈ ఉత్తరం చూసి నేను చాలా వ్యధపడ్డాను. రాజాకి ధైర్యం చెప్పాలని, భయపడవద్దని, ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదని, ఈ ప్రపంచంలో ఎంతో మంది స్వజాతి సంపర్కంతో ఇద్దరు వ్యక్తులు కలిసి సుఖంగానే ఉంటున్నారని మళ్ళీ ఇంకొకసారి మరీ చెప్పాలని అనిపించింది. మెడ్రాస్ నుంచి వచ్చిన రాజా ఆరోగ్యం బాగాలేదు. విపరీతంగా ప్రవర్తిస్తున్నాడని తెలిసి అతన్ని కలుసుకోవటానికి ఎంతో ప్రయత్నించాను. కానీ నాకు సాధ్యం కాలేదు. ఒకసారి నేను ఫోన్ చేస్తే శివశంకరం గారే తీశారు. ఆయన నా కంఠం వినగానే రాజా పేరు ఎత్తితే షూట్ చేస్తానని అరిచారు. ఆయన చాలా కోపంలో ఉన్నాడు. అందుకని ఇంక నేను రాజా దగ్గరికి పోలేదు అన్నాడు. జాహ్నవి శ్రద్ధగా అతను చెప్పిన మాటలు వింది. అశోక్లో ఆ ఒక్క హోమోసెక్షువాలిటీ తప్పితే మిగతా అన్ని గుణాలు ఎంతో మంచివి. అతని స్నేహపాత్రుడు, సహాయశీలి. రాజాకి ఏమైందా అని అతను ఎంతో ఆదుర్తో పడుతున్నాడు. రాజా కోసం ప్రయత్నిస్తున్న జాహ్నవిని చూసేసరికి అతనికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. జాహ్నవి ఏ సహాయం అడిగినా అతను చేయటానికి సిద్ధపడ్డాడు. ఈ ఉత్తరం నేను వెంట తీసుకుని వెళ్తాను. ఫోటోస్టాట్ కాపీ తీసుకుని మీకు పంపిస్తాను అంది. ఓకే మేడం అన్నాడు. జాహ్నవి రాజా రాసిన ఉత్తరం, అశోక్ రాజా దగ్గరగా కూర్చొని ఉన్న ఫోటోలు 2-3 తీసుకుని వచ్చేసింది. ఇంటికి వచ్చిన జాహ్నవి అశోక్కి రాజా గ్రీటింగ్స్ పంపుతూ రాసిన మాటలు, దస్తూరి, రాజా మెడ్రాస్లో పన్నాలాల్కి రాసిన ఉత్తరము దగ్గరగా పెట్టి చూసింది. 2 రాతలు వేరుగా ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. జాహ్నవి రంగనాథం గారికి చూపించింది. బాబాయ్, ఇదంతా నేను పాంచజన్యంకి అప్పచెప్పదలుచుకున్నాను అంది. అదే మంచిదనిపిస్తుంది. సంగతి తెలియకుండా శంకరానికి చెప్తే వాడి గుండె బద్దలవుతుంది. ఇదేమిటో చాలా విచిత్రంగానే ఉందే అన్నారు ఆయన కూడా ఆశ్చర్యపోతూ. పాంచజన్యం ఆ 2 చేతివ్రాతల్ని పరీక్ష చేయించాడు. సందేహం లేదు, ఆ 2 చేతివ్రాతల వ్యక్తులు ఒకరు కాదు, విభిన్న వ్యక్తులు. ఆయన ధ్రువపరచగానే జాహ్నవికి మతి పోయినట్లుగా అయింది. అయితే రాజాన్ ఖాన్ ముర్రో అని ముత్తుకుంటున్న రవి వేరే వ్యక్తే అన్నమాట. అదే నిజమైతే అతను రాజస్థానంలో ఎలా రాగలిగాడు? ఒకవేళ రాజాకి ప్రతిరూపంలో ఉన్న అతను శివశంకరం గారి ఆస్తి మీద కన్ను వేసి ఈ పథకం వేయలేదు కదా. ఇది శివశంకరం గారికి తెలియపరచాలా, అవసరం లేదా? జాహ్నవి ఆలోచించింది. ముందు రవి అమాయకుడు అవును కాదో తేల్చుకోవాలంటే అతను చెప్పిన ప్రకారం అతను రవి అని నిర్ధారణ అవ్వాలి. జాహ్నవి పాంచజన్యంతో సంప్రదించింది. ఆయన రవి పన్నాలాల్కి రాసిన ఉత్తరం తీసుకున్నాడు. నేను ఎలాగో మద్రాసు వెళ్ళాలి.
ఇది ఎంక్వైరీ చేస్తాను అన్నాడు. ఎంక్వైరీ చేయించడం కాదు, మీరే స్వయంగా వెళ్ళాలి అంది జాహ్నవి. ఆయన అంగీకరించాడు. 3 రోజుల తర్వాత పాంచజన్యం తిరిగి వచ్చాడు. అక్కడ పన్నాలాల్ అనే వ్యక్తి ఎవరూ లేరట. ఆ పేరు గల వాళ్లే ఇక్కడ లేరు అని ఇంటిగల వాళ్ళు చెప్పారట. జాహ్నవికి ఇంకా అయోమయంగా అనిపించింది. అయితే ఈ రాజాని కాను రవిని అని మొత్తుకుంటున్న ఈ రవి చెప్పింది అబద్ధం అన్నమాటేగా. అబద్ధమనే రుజువైంది. పాంచజన్యం కూడా ఆలోచనలో పడ్డాడు. ఇదంతా ఏదో పెద్ద లొసుగ్గానే ఉంది. రాజా తను రవిని అంటున్నాడు. అదే నిజం కావచ్చు. అసలు రాజాని ఎక్కడైనా దాచేశారేమో, రవిని రాజాగా తోసేశారేమో. శివశంకరం గారి ఆస్తి కోసం నాగరాజు పన్నిన పన్నాగం కాదు కదా. రాజాలో ఉండే రవి దొరకటం ఎలా సాధ్యమైంది? ఇదొక ప్రపంచ వింతగా ఉందే. ఇది తప్పకుండా నాగరాజు వాళ్ళ ఎత్తే అయి ఉంటుంది. రవి నిర్దోషి అయితే అతను తెలియకుండా చిక్కడితే అతను చెప్పిన తన వివరాలు నిజం అయి ఉండాలిగా. అది కాలేదు. తన వివరాలు కావాలని తప్పుడుగా ఇచ్చి ఉండొచ్చు. అతనికి కూడా నాగరాజుతో సంబంధం ఉందేమో. ఇదంతా నాటకమేమో. రాజాకి పిచ్చిలా అందరినీ మభ్యపెట్టి శివశంకరం గారిని హత్య చేసి మళ్లీ పిచ్చి తగ్గిపోయినట్లు తను రాజానే అన్నట్లు చేయాలని పథకం కావచ్చు. ఈ లోపల అతను రాజా అవునో కాదో ఇలా జాహ్నవికి పరిచయం కాకపోయినట్లయితే రుజువు అయ్యేదే కాదు. ఎవరికీ తెలిసేది కాదేమో. పాంచజన్యానికి కూడా ఈ కేసు ఏమిటో అందుపట్టడం లేదు. ఏదైనా కనీసం శివశంకరం గారు రాజా కోసం ఏర్పరిచిన లాయర్లకైనా ఇది తెలియజేయటం ధర్మం. వారితో ఈ సంగతి వివరంగా తెలిసే వరకు శివశంకరం గారికి తెలియకూడదని రహస్యంగా ఉంచమని చెప్పాలి. జాహ్నవి, పాంచజన్యం ఆ 3 లాయర్లకి ఇదంతా వివరించారు. వాళ్ళు వెంటనే పోలీస్ కేసుగా పాంచజన్యానికి నమోదు చేశారు. ఆ విధంగా రాజా ఉనికిని గురించిన కేసు జాహ్నవి చేతులు దాటి లాయర్ల ద్వారా పాంచజన్యం చేతుల్లోకి వెళ్ళిపోయింది. అసలు రాజా ఏమయ్యాడో, ఈ రవి సంగతి ఏమిటో, అతను రాజాగా ఎలా వచ్చాడో ఈ వివరాలు తెలిసే వరకు శివశంకరం గారికి ఏమీ తెలియకుండా ఉండేందుకు లాయర్లు 3 నిశ్చయించుకున్నారు. శివశంకరం గారితో సహా అందరూ ఆయన కొడుకు రాజాగా భావిస్తున్న వ్యక్తి రాజా కాదని, అతను మరో వ్యక్తి అని రుజువైంది. జాహ్నవి రవిని కలుసుకోవాలో మానేయాలో నిర్ణయించుకోలేకపోతుంది. రంగనాథం గారు జాహ్నవిని, జాను, ఇది చాలా ఘోరమైన విషయంగా ఉంది. ఇది బయట పెట్టే వరకు నువ్వు తోడ్పడ్డావు. ఇక నుంచి ఆ రాజా అంటున్న రవికి నువ్వు దూరంగా ఉండటం మంచిదమ్మా అని హెచ్చరించారు. అలాగే బాబాయ్ అంది జాహ్నవి. ఆ సాయంత్రం శివశంకరం గారి వంట కుర్రాడు సీను ఒక ఉత్తరం తెచ్చి జాహ్నవికి ఇచ్చాడు. అది రవి రాసింది. అందులో ఇలా ఉంది: నా దేవత, నువ్వు నా కంటికి కనిపించి 5 రోజులైంది. నువ్వు రాలేదు, నన్ను రానియలేదు. ఈ భక్తుడి వల్ల ఏ అపరాధమూ జరగలేదని, నా ఈ దేవతకి నా మీద కోపం రాలేదని ఆశిస్తున్నాను. నువ్వు నాకు ఎందుకు కనిపించడం లేదు? నువ్వు ఈ సాయంత్రం రాకపోయినట్లయితే నేను పారిపోయినా సరే నీ దగ్గరికి వస్తాను. నాకు ఇక ఎదురు చూసే ఓపిక లేదు. జాహ్నవి ఆ ఉత్తరం 4-5 సార్లు చదివింది. అతనికి దూరంగా ఉంటానని బాబాయ్కి చెప్పింది. అతను రోగగ్రస్తుడు కాదు, నేరస్తుడు. అందుకే అతనితో తనకి పని లేదు. అతని విషయం పోలీసులే పట్టించుకోవాలి. జాహ్నవి ఉత్తరం రాజా చేతితో వ్రాసిన ఉత్తరం పక్కన పెట్టింది. 2 ఉత్తరాల్లో చేతి వ్రాతలు వేర్వేరు వ్యక్తుల్లా ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. రాజా అశోక్కి రాసిన ఉత్తరంలో చేతివ్రాత పెద్ద పెద్ద అక్షరాలతో పొందికగా స్థిరమైన వ్యక్తిత్వం సూచించే చేతివ్రాతలో ఉంది. జాహ్నవి చాలాసేపు ఆ 2 ఉత్తరాల్లో వ్రాతను చూస్తూ కూర్చుండిపోయింది. జాహ్నవి కళ్ళు రవి రాసిన ఉత్తరంలో చివర సాయంత్రం నువ్వు రాకపోయినట్లయితే నేను పారిపోయినా సరే నీ దగ్గరికి వస్తాను అనే వాక్యాల మీద నిలిచింది. అంతే, అతను అన్నంత పని చేసి తీరేట్టున్నాడు. జాహ్నవి శివశంకరం గారికి ఫోన్ చేసి సాయంత్రం తను వస్తున్నట్లు రాజాకి చెప్పమంది. సాయంత్రం అయింది. జాహ్నవి శివశంకరం గారి ఇంటికి వచ్చింది. ఆయన ఇంట్లో లేరు. స్వాములు వారు వస్తే ఆయన దగ్గరికి వెళ్లారని సీను చెప్పాడు. జాహ్నవి మెట్లెక్కుతుంటే అడుగులు ఎప్పట్లా ఉత్సాహంగా పడటం లేదు. తను రాజా గదివైపు వెళ్లటం ఇష్టం లేని పని చేస్తున్నట్లుగా భారంగా కదులుతున్నాయి. జాహ్నవి పై అంతస్తులోకి వచ్చి గదిలోకి అడుగు పెట్టింది. రాజా అక్కడ కూర్చొని పుస్తకం తిరిగేస్తున్నాడు. అడుగుల చప్పుడు అవగానే తిరిగి చూశాడు. జాహ్నవిని చూడగానే అతను చటుక్కున లేచి నిలబడ్డాడు. హలో! అతను గబాల్న 2 అడుగుల్లో జాహ్నవి దగ్గరికి వచ్చాడు. గుడ్ ఈవినింగ్, నేను మీరు రారనే అనుకున్నాను అన్నాడు. అతను జాహ్నవిని చూడగానే ఉవ్వెత్తు సంతోషం తరంగంలా ఉన్నాడు. అతని మనసులో కలిగిన సంతోషం ఇట్టే ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. జాహ్నవి అతన్నే చూస్తుంది. ఇతను అమాయకుడైన రాజా కాదు, అసాధారణమైన తెలివితేటలు గల రవి. అతన్ని మొట్టమొదటిసారి చూసినట్లుగా పరీక్షగా చూస్తుంది. ఇతను కపట మనస్కుడు. ఏదో మోసంతో ఈ నాటకం ఆడుతున్నాడు. రేపు ఇతను జైల్లో కూర్చోవచ్చు. అందమైన నల్లటి క్రాఫ్ట్తో చెక్కిన శిల్పంలా ఉన్న ఈ తల రేపు ఉరికంబం దగ్గర పుట్టుక్కున ఛేదింపబడవచ్చు.
ఏమిటి అలా చూస్తున్నారు? నేనేమైనా కొత్తగా కనిపిస్తున్నానా? అతను తనని తాను చూపించుకుంటూ అడిగాడు. అవునన్నట్లు తలూపింది. కనిపిస్తున్నానా? అతను ఆశ్చర్యపోయాడు. ఎలా కనిపిస్తున్నానంటారు? నవ్వుతూ అడిగాడు. ఒక మోసగాడిగా, కపట నాటకం ఆడే మనిషిగా. అతను క్షణంసేపు తెల్లబోయాడు. నేనా? అతను భుజాలు కొద్దిగా ఎగరేశాడు. బాప్రే, వస్తూనే ఈరోజు నా మీద ఏమిటో జోకు అన్నాడు మళ్ళీ నవ్వుతూ. జోక్ కాదు, పచ్చి నిజం. నువ్వు రాజావు కాదు, ఆ సంగతి నిర్ధారణ అయింది. అతని కళ్లల్లోకి పెద్ద ఆనంద కెరటం తన్నుకు వచ్చింది. ఆ మాట నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, మీరే వినలేదు. అమ్మయ్య, ఇప్పటికి తెలిసిందన్నమాట. నేను రవినని ఇప్పుడైనా ఒప్పుకుంటారా? నువ్వు రవి కూడా కాదు అంది. జాహ్నవి మాటల్లో ఆ తీవ్రతకి అతను చకితుడైనట్లు వెనక్కి తగ్గాడు. నేను రవినే కాదని ఎవరన్నారు? నువ్వు నిజంగా రవివే అయినట్లయితే నువ్వు ఇచ్చిన అడ్రస్ దగ్గర ఆ పన్నాలాల్ అనే ఆయన ఉండేవాడు. ఆయన అక్కడ లేనే లేడు. ఏమిటి? ఎలా ఉంటాడు? నువ్వు కరెక్ట్గా నీ గురించి చెప్తేగా. మమ్మల్ని మోసం చేయటానికి ఏదో ఒక అడ్రస్ చెప్పావు, అక్కడ వాళ్ళు లేరు. అసలు ఆ పేరు గల వాళ్లే ఆ ఇంట్లో ఎప్పుడూ లేరట. ఏమిటి? అతను హుతాశుడైనట్లు చూశాడు. నాకు తెలిసిన ఒకరికి ఆ అడ్రస్ ఇచ్చి పంపాను, వాళ్ళెవరూ లేరు. ఇప్పుడేమని చెప్తావు? నువ్వు పిచ్చివాడివి కాదు, రాజావి కాదు. ఈ 2 విషయాలు ధృవపరచబడినాయి. నిజం చెప్పు, నువ్వెవరివి? రాజాలో ఎందుకు ఇలా వచ్చావు? జాహ్నవి నిలదీసినట్లుగా అడిగింది. మీరేమంటున్నారో నాకు తెలియడం లేదు. అతను తికమక పడినట్లుగా కంగారుగా చూశాడు. జాహ్నవి కోపంగా గట్టిగా అంది. చాలించు నీ నాటకం. నేను ఈ సంగతి చెప్పాలనే వచ్చాను. నువ్వు రోగగ్రస్తుడివి కాదు కాబట్టి ఇక నీతో నాకు పని లేనేలేదు. నీ వివరాలు శివశంకరం గారి లాయర్ల ద్వారా పోలీసుల చేతులకు వెళ్ళింది. నువ్వెవరివో వాళ్లే తేలుస్తారు. నువ్వు సుస్థి మనిషివి కాదని, నువ్వేదో నాటకంతో ఈ ఇంట్లోకి చేరావని తెలిసిపోయింది. ఇక నీ మీద నాకు ఎలాంటి ఆసక్తి లేదు. నువ్వెవరివో, ఆ రాజాని ఏం చేశావో, ఈ ఇంటికి ఎందుకు చేరావో అదంతా శివశంకరం గారు పోలీసులు చూసుకుంటారు. అది చెప్పి వెళ్లటానికే వచ్చాను. నో. జాహ్నవి నోటి నుండి వాడిగా వస్తున్న మాటలు ఒక్కొక్క తుపాకీ గుండు తగిలినట్టుగా రవి బాధతో అరిచాడు. నో, ప్లీజ్, నన్నేమీ అనకండి. నాకేమీ తెలీదు. అది నువ్వు పోలీసుల దగ్గర రుజువు చేసుకో, విసురుగా అంది జాహ్నవి. అతను నిశ్చేష్యుడైనట్లు నిలబడిపోయాడు. అతని ముఖంలో జాహ్నవి రాగానే పొంగి వచ్చిన సంతోషం ఎగిరిపోయింది. నిలువున పాలిపోయినట్లుగా అయ్యాడు. జాహ్నవి వెళ్లబోయింది. అతను చటుక్కున ఒక అడుగు ముందుకు వేసి చేయిపట్టి ఆపాడు. ప్లీజ్ వెళ్ళకండి, నన్ను ఇలా వదిలేసి వెళ్ళకండి. మీరు వెళ్ళిపోతే ఇక్కడ నా మాట ఎవరూ వినిపించుకోరు. నన్ను చిత్రవధ చేస్తారు. ప్లీజ్ వెళ్ళకండి. ఆ చిత్రవధ నుంచి రక్షించుకోవాలంటే నీకు నువ్వే సహాయం చేసుకోవాలి. నేనేమీ చేయలేను. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వేమైనా నాకు అనవసరం. జాహ్నవి అతని చేయి విదిలించేసింది. వెళ్లబోయి ఒక్క క్షణం ఆగి హెచ్చరిస్తున్నట్లుగా అంది. నువ్వు అనవసరంగా అరిచి గోల చేశావా, పారిపోవాలని చూసావా, నీకు మళ్ళీ ఆ మంచమే గతవుతుంది. ఈసారి వీళ్ల చేతుల్లోంచి నిన్ను భగవంతుడు కూడా రక్షించలేడు. కూర్చొని బాగా ఆలోచించుకో. ఇప్పటికైనా జరిగిందంతా ఏమిటో, నువ్వు రాజాగా ఇంట్లోకి శివశంకరం గారిని మోసం చేసి ఎలా వచ్చావో ఆ లాయర్లకు కానీ పోలీసులకు కానీ దాపరికం లేకుండా చెప్పే. అదొక్కటే నిన్ను ఈ బాధల నుండి తప్పించగలుగుతుంది. చూడు, శివశంకరం గారికి ఇంకా ఈ విషయాలు తెలీదు. ఆయన ఇంకా నువ్వు తన కొడుకు అని నమ్ముతున్నారు. ఆయనకి ఈ విషయం తెలిసిందా, నిన్ను ముక్కలుగా కోసి కాకులకి గద్దలకి వేస్తారు. జాగ్రత్త. జాహ్నవి గిరుక్కున వెనక్కి తిరిగి గబగబా మెట్ల మీద నుంచి దిగి పరిగెత్తుతున్నట్లుగా వచ్చేసి కారులో కూలబడింది. కారు ఎలా స్టార్ట్ చేసిందో ఆమెకే తెలీదు. కారు రయ్యను బయటికి దూసుకువస్తూ ఒక స్కూటర్ని ఢీకొట్టబోయి ఎంతో కష్టం మీద ఆగింది. ఆమె డ్రైవ్ చేస్తుంది. చీకటి పడటంతో వీధిలో లైట్లు వెలిగాయి. ఆమె కారు నడుపుతుంటే కళ్లలో నీళ్లు తిరగసాగినాయి. అతను మోసగాడని తెలిస్తే తనకెందుకు ఇంత బాధ వేస్తుంది? తనేమీ అతనికి సన్నిహితంగా అవ్వలేదే, అతని మీద ఆశలు పెట్టుకోలేదే. అయినా చాలా భరించలేనంత బాధగా ఉంది. అతను తన మాటలకి నిశ్చేష్టుడై చూడటం కూడా నటనే కావచ్చు. కానీ జాహ్నవి ఆ చూపు మరవలేకపోతుంది. ఆమె కళ్ళు తుడుచుకుంది. క్రమంగా తన మీద తనకే కోపం రాసాగింది. ఈడియట్, ఏమిటి నీ బాధ? అసలు ఎందుకు ఇలా బాధపడుతున్నావు? ఇతను మైకేల్ కంటే అందగాడా, అరుణ్ కంటే గొప్పవాడా? కాదు కాదు, మనసు అరిచింది. మరెందుకు బాధపడుతున్నావు? అంతరాత్మ నిలదీసింది. ఏమో నాకు తెలీదు, విసురుగా అనుకుంది. తెలీదంటావే, సరిగ్గా నిర్మోహమాటంగా చెప్పు. జాహ్నవి చెప్పటానికి సిగ్గుపడుతుంది. ఆ రోజు అశోక్ వచ్చినప్పుడు అతను పారిపోతుంటే తను అతని నడుం పట్టుకొని ఆపిన దృశ్యం గుర్తుకొచ్చింది. కాలు జారి క్రిందకు పడ్డప్పుడు ఆ పెనుగులాటలో అతను తన మీద పడ్డాడు. ఒక క్షణం తర్వాత ఇద్దరికీ ఆ సంగతి గుర్తుకొచ్చింది. నేను పారిపోను, ప్లీజ్ నన్ను వదులు. అతను బ్రతిమలాడుతున్న కంఠం ఆమెకు గుర్తుకొచ్చింది.
ఆమె నరాలు జివ్వును ప్రకంపన పొందినట్లే అనిపించాయి. తన చదువు, సంస్కారం ఏమైపోయినాయి? తనను అసలు ఇలా వ్యామోహితురాలు ఎలా అయింది? అతని నడకలో, మాటలో, కూర్చోవటంలో, నవ్వటంలో ఒక రకమైన మగసిరి ఉంది. తనకు తెలియకుండానే తనలో స్త్రీత్వం అతని ఆకర్షణకు గురైందా? థ్యాంక్ గాడ్, తను త్వరలోనే బయటపడింది. జాహ్నవి ఇంటికి వచ్చింది. ఎంత వద్దనుకున్నా రవి సంగతి గుర్తుకొస్తుంది. నో నో అంటూ అతను విభ్రాంతితో చూడటమే గుర్తుకొస్తుంది. జాహ్నవి పుస్తకం చదవటానికి ప్రయత్నించింది, కానీ సాధ్యం కాలేదు. పుస్తకంలో అతని ముఖమే కనిపిస్తుంది. జాహ్నవి లాభం లేనట్టుగా పుస్తకం పక్కన పడేసింది. పైకప్పు కేసి చూస్తూ పడుకుంది. నేను ఆ రాజా కోసం గాని రవి కోసం గాని ఈ కేసు చేతపట్టలేదు. శివశంకరం గారి కోసం, ఆయనకు బాబాయ్ సాయం చేయాలనంటే ఈ కేసు చేపట్టింది. ఇది చివరికి ఏదేదో అయింది, ఇంకేదో అయింది. తను స్వతహాగా ఉండే జాగరూకతను విస్మరించింది. ఇదెందుకు, ఎలా జరిగిందో జాహ్నవికే అర్థం కావటం లేదు. ఈ క్షణం నుంచి ఆ రవి సంగతి నాకు అనవసరం. నేను అది ఎంత త్వరగా మర్చిపోతే అంత శ్రేయస్కరం. పక్కకు తిరిగి పడుకొని దిండులో ముఖం దాచుకుంది. జాహ్నవి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. జనవరి 1 వస్తుంది. అరుణ్ ఆ రోజున హిమాయత్ సాగర్ దగ్గర కాటేజీ బుక్ చేయించి ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తున్నాడు. జాహ్నవిని రమ్మనమని కోరాడు. జాహ్నవి తప్పక వస్తానని మాటిచ్చింది. ఇచ్చిన మాట తప్పవుగా అన్నాడు అతను. తప్పను అరుణ్, ప్రామిస్ అంది. వెరీ గుడ్, ఐ లైక్ యూ వెరీ మచ్ అన్నాడు. థ్యాంక్ యూ అంది. జాహ్నవి అరుణ్ ఇచ్చే ఆ పార్టీకి వెళ్ళటానికే నిశ్చయించుకుంది. ఎంతసేపు హాస్పిటల్, పేషెంట్స్, హఠాత్తుగా జీవితం మీద విసుగు పుట్టినట్లయింది. అరుణ్ని కలిసి సరదాగా గడిపితే మనసులో కలిగిన ఈ చికాకు తప్పించుకోవచ్చు అనుకుంది. 30న శనివారం రాత్రి బట్టలు బ్యాగ్లో సర్దుకుంటూ, పిన్ని ఉదయమే అరుణ్ వస్తున్నాడు, నేను అతనితో హిమాయత్ సాగర్ వెళ్తున్నాను, అక్కడ అతని ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది వస్తున్నారు అంది. మా తల్లే వెళ్ళు, తినటానికి ఏమైనా చేసివనా అంది ఆవిడ. వద్దు పిన్ని, అరుణ్ వంట వాళ్ళని అక్కడికి పంపిస్తున్నాడట, అక్కడ ఏర్పాట్లన్నీ బాగానే ఉంటాయి అంది. అరుణ్తో అతని ఫ్రెండ్స్తో కలిస్తే ఇక ఈ లోకంలో ఇంకేమైనా పట్టనంత జల్సాగా ఆనందంగా కాలం గడిచిపోతుంది. అతని ఫ్రెండ్స్ అందరూ బాగా డబ్బున్న వాళ్లే. వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు కష్టపడటానికే పుట్టినట్లుగా ఉంటారు. నిద్ర ఆహారాలు లేకుండా పనిచేస్తారు. ఇలాంటి పార్టీలు జరిగినప్పుడు కేవలం సుఖపడటానికే పుట్టినట్లు ప్రవర్తిస్తారు. జోక్స్, ఆటలు, పాటలు, డాన్స్, పేకాట, నవ్వులు, కేరింతలతో ఆ ప్రదేశం హోరెత్తిపోతుంది. జాహ్నవికి ఎందుకో గాని ఇలాంటి సందడి కావాలి అనిపించింది. ఉదయం పిన్ని లేపగా త్వరగా లేచింది. తలకు షాంపూ చేసుకుని స్నానం చేసింది. ఉదయం 8 గంటలకల్లా అరుణ్ కారు క్రింద బోయ్ బోయ్ మరి వినిపించింది. బాల్కనీలోకి పరిగెత్తిన జాహ్నవి అతనికి చేయి ఊపుతూ ఇప్పుడే వస్తాను అంది. జాహ్నవి గబగబా దిగి వచ్చింది. పింక్ కలర్ అమెరికన్ జార్జెట్ మీద ఎంబ్రాయిడరీ చేసిన చీర కట్టుకొని స్లీవ్లెస్ జాకెట్తో ఉన్న జాహ్నవి జుట్టు వదులుగా జడ అల్లుకుంది. ముత్యాల గొలుసు వేసుకుని చెవులకు టాప్స్ పెట్టుకుంది. అరుణ్ జాహ్నవిని చూడగానే పింక్ కలర్ నీకు బాగా సూట్ అవుతుంది అన్నాడు. థ్యాంక్ యూ అంది. నువ్వు వచ్చే వరకు నాకు నమ్మకం లేదు సుమా అన్నాడు. వస్తానని ప్రామిస్ చేశానుగా. నా దృష్టిలో వాన, డాక్టర్ ఒకటే, వాళ్ళు వచ్చేది రాంది ఎవరికీ తెలీదు. జాహ్నవి నవ్వింది. దోవలో సుజాత, సుధీర్ అనే మరో జంటను ఎక్కించుకున్నాడు. అరుణ్ కార్కి టేప్ రికార్డర్ ఉంది. అరుణ్ దాన్ని ఆన్ చేశాడు. ప్రశాంతమైన ఉదయం, ఆహ్లాదకరమైన ఎండ, ఊరికి దూరంగా వెళ్తున్న సందడి లేని పరిసరాలు. జాహ్నవికి నిజంగా చాలా హాయిగా అనిపించింది. అరుణ్ నాకు తగిన వ్యక్తేమో, నేనే ఇతన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నానేమో అనుకుంది. ఇతని ప్రపంచంలో నేను ఇమడటం నేర్చుకుంటే ఇంకే గొడవ ఉండదు అనుకోసాగింది. కిద్వాయ్ కాటేజీలో వీళ్లతో కలిసి దాదాపు 25 మంది దాకా ఉన్నారు. అరుణ్ చాలా విషయాల్లో డబ్బును క్లుప్తంగా, చాలా జాగ్రత్తగా వాడతాడు. కానీ ఇలాంటి సమయాల్లో మాత్రం బాగా ఖర్చుకు వెనకాడని మనిషిలా ఖర్చు పెట్టేస్తాడు. అందుకని అందరిలోకి అరుణ్ అధికారం ఉన్న మనిషిలా ఉంటాడు. బ్రేక్ఫాస్ట్ తిన్నారు, ఫోటోలు తీసుకున్నారు, షటిల్ కాక్ ఆడారు, లంచ్ తిన్నారు, కూర్చొని పేకాట ఆడారు, కబుర్లు చెప్పుకున్నారు. సాయంత్రం అయింది. రికార్డ్స్ పెట్టారు. అందరూ జంటగా డాన్స్ చేస్తున్నారు. జాహ్నవి అరుణ్తో డాన్స్ చేసింది. ఉదయం నుంచి కబుర్లు, ఆటలు, పాటలు, నవ్వులు, కేరింతలతో టైమే తెలియనట్లుగా గడిచిపోతుంది. అర్ధరాత్రి అయ్యే వరకు మేల్కొని ఉండి సరిగ్గా 12 గంటలకి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి సన్నాహాలు చేస్తున్నారు. చెవులు అదిరిపోయే బీట్తో మ్యూజిక్ వినిపిస్తుంది. రాత్రి 10 గంటలైంది. జాహ్నవి మధ్యలో ఒకసారి మళ్లీ పినతండ్రికి ఫోన్ చేయడానికి వచ్చింది. తను ఎక్కడున్నా 2 గంటలకు ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అది జాహ్నవి అలవాటు. ఫోన్ మోగగానే అవతల నుంచి పినతల్లి ఫోన్ ఎత్తింది. ఇంకా నిద్రపోలేదా పిన్ని అంది జాహ్నవి. పోలేదమ్మా. గంటకోసారి ఏముంటాయే అని పిన్ని విసుక్కుంటుంది. అయినా అలా అడగటం జాహ్నవికి అలవాటు. పిన్ని ఈసారి విసుక్కోలేదు. మీ బాబాయ్ ఇంట్లో లేరు అనంది. శివశంకరం గారి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళ అబ్బాయి రాజా లేడు.
బ్లేడ్తో మెడను కోసుకొని బాత్రూంలో పడిపోయాడట. ఆత్మహత్యా ప్రయత్నమట. రాజా చావు బ్రతుకుల్లో ఉన్నాడు. పాపం కృష్ణమోహన్ కూడా ఊళ్ళో లేడట. తెలిసిన డాక్టర్లు ఎవరన్నా ఉంటే చెప్పమని అడిగాడు ఆయన. ఏమిటి, ఎంతసేపు అయింది బాబాయ్ వెళ్ళి? ఇప్పుడే ఫోన్ వచ్చింది. అటు ఆయన వెళ్ళారు, ఇటు నువ్వు ఫోన్ చేసావు. జాహ్నవి ఫోన్ పెట్టేసింది. రవి మెడని బ్లేడ్తో కోసుకున్నాడా? ఆత్మహత్య ప్రయత్నం చేశాడా? చావు బ్రతుకుల్లో ఉన్నాడా? జాహ్నవికి క్షణం క్రితం ఎంతో అందంగా హాల్లో నుంచి వినిపిస్తున్న బీట్ మ్యూజిక్ ఇప్పుడు వికృతంగా దెయ్యాల అరుపులా అనిపిస్తుంది. పాపం డాక్టర్ కృష్ణమోహన్ కూడా ఊళ్ళో లేడట. ఎవరైనా డాక్టర్ని చెప్పమని ఆయన ఫోన్ చేశాడు. జాహ్నవికి కళ్ళు తిరిగినంత పనైంది. అందరూ మ్యూజిక్కి అనుగుణంగా డాన్స్ చేస్తున్నారు. వాళ్ళెవరూ ఈ లోకంలో లేరు. అరుణ్ కూడా సుజాతతో కలిసి డాన్స్ చేస్తున్నాడు. జాహ్నవి ముఖాన చిరుచెమటలు పట్టాయి. టేబుల్ మీద పడేసిన కారు తాళాలు తీసుకుంది. వెంటనే బయటికి వచ్చింది. కొద్దిగా వెన్నెలగా ఉంది. జాహ్నవి కారు స్టార్ట్ చేసింది. రైన యువతలకు వచ్చేసింది. అర్ధరాత్రి అవుతుందేమో. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. రోడ్డు మీద అక్కడక్కడ కూడా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడం కోసం తాగి వీధుల్లో తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తున్నారు. జాహ్నవి యాక్సిలరేటర్ మరింతగా నొక్కింది. రవి ఆత్మహత్య చేసుకున్నాడా? మై గాడ్! జాహ్నవి నొక్కి పట్టింది. అతని ఆత్మహత్యకి తను కూడా బాధ్యురాలా? కారు బాణంలో దూసుకొచ్చి శివశంకరం గారి ఇంటి ముందు ఆగింది. ఆ ఇల్లంతా లైట్లు వేసున్నాయి. జనం చాలా మంది ఉన్నారు. కార్లు చాలా ఆగి ఉన్నాయి. జాహ్నవి గబాలన కారు ఆపి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చింది. తూనీలుగలా మెట్లెక్కి పైకి రవి గదిలోకి వచ్చింది. అక్కడ ఒక డాక్టర్ నర్స్ సహాయంతో రవి కంఠానికి రక్తం రాకుండా ఆపటానికి బ్యాండేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మంచం మీద రవి స్పృహ లేకుండా పడి ఉన్నాడు. రవి బట్టలు రక్తంతో తడిసిపోయినాయి. పక్కంతా తడిచిపోయింది. బాత్రూమ్ నుంచి అతన్ని తీసుకొచ్చారు కాబోలు. అక్కడంతా రక్తం పడి ఉంది. జాను, నువ్వెట్లా వచ్చావమ్మా అన్నారు రంగనాథం గారు ఆశ్చర్యంగా. జాహ్నవి ఆయన మాటను వినిపించుకోలేదు. అసలు అక్కడ ఉన్న ఇంకెవరి ఉనికిని గుర్తించనే లేదు. డాక్టర్కి తనను తాను పరిచయం చేసుకుంటూనే రవి చేతిని అందుకుని పల్స్ చూసింది. అది చాలా వీక్గా ఉంది. ఉస్మానియాకి తీసుకువెళ్తున్నాం అన్నాడు ఆయన. నో. జాహ్నవి గబాల్న అక్కడున్న ఫోన్ తీసి నెంబర్ డయల్ చేసింది. రామా నర్సింగ్ హోమా? నేను డాక్టర్ జాహ్నవిని మాట్లాడుతున్నాను. వెంటనే అంబులెన్స్ పంపండి. అంబులెన్స్తో ఆక్సిజన్ పంపండి. సూసైడ్ కేసును అడ్మిట్ చేయాలి అంటూ శివశంకరం గారి ఇల్లు అడ్రస్ చెప్పింది. నేను ఉస్మానియాకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నాను అన్నాడు డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ హెల్ప్. ఇతను నా పేషెంట్. నేను వచ్చాను. ఇతని సంగతికి నేను చూసుకోగలను అంది. శివశంకరం గారు ముందుకొచ్చారు. జాను, డాక్టర్ గారిని నేను పిలిచానమ్మా అనబోయారు. జాహ్నవి ఆయనను వారించింది. అంకుల్, నేను సమయానికి లేను కాబట్టి ఆయన్ని పిలిపించారు. నేను వచ్చాను. ఇక ఆయన అవసరం లేదు. మంచం మీద కూర్చొని రవి చేయందుకొని పల్స్ చూస్తూ అంది. సీను, వాళ్ళందరినీ ఇక్కడ గుమిగూడవద్దని చెప్పు. పేషెంట్కి గాలి కావాలి, క్విక్ అంది. ఆ స్వరం అధికారితంగా ఉంది. ఆ క్షణంలో శివశంకరం గారు కూడా జాహ్నవిని కాదనలేకపోయారు. 10 నిమిషాల్లో అంబులెన్స్ హారన్ వినిపించింది. అది శివశంకరం గారి ఇంటి ముందు ఆగగానే అందు నుంచి కుర్రాళ్లు స్ట్రెచర్ తీసుకొచ్చారు. జాహ్నవి సాయంతో వాళ్లు రవిని దాని మీద పడుకోబెట్టి తీసుకువెళ్లి అంబులెన్స్లో ఎక్కించారు. జాహ్నవి కూడా రవితో పాటు ఎక్కింది. ఆక్సిజన్ అతను ముక్కు పుటాలకు పెట్టింది. అంబులెన్స్ ముందు వెళ్తుంటే వెనక్ కారులో శివశంకరం గారు, రంగనాథం గారు, మరికొంతమంది ముఖ్యులు రాసాగారు. ఇదండి జాహ్నవి 6వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.